హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఈరోజు మన సాయిస్ కిచెన్లో మనం ఓరియో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఓరియో కేక్ తయారు చేసుకోవడానికి వి జస్ట్ నీడ్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. సో ఐ హావ్ టేకెన్ 3 డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ 2 ఓరియో బిస్కెట్స్ అండ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఐల్ టెల్ యూ ద ప్రాసెస్ నౌ. సో ఫస్ట్ నేను ఈ 2 ఓరియో బిస్కెట్స్ని తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఈ క్రీమ్ని సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ని బ్లెండ్ చేసుకోండి. సో నేనైతే దీన్ని 50 to 60 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకున్నానండి. ఇది స్మూత్ పౌడర్ లాగా అయ్యింది మనకి. సో ఇప్పుడు మనం ఇందులో నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. బట్ నాకు యాక్చువల్లీ ఈ పౌడర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. సో మీరు ఈ చాక్లెట్ పౌడర్ ఎక్కువ ఉంటే, మీకు బిస్కెట్స్ పౌడర్ ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి మిల్క్. బికాస్ మళ్ళీ మనకు కేక్ టెక్స్చర్ అనేది రాదు. బికాస్ లిక్విడ్ అయిపోతుంది, ఫామ్ అవ్వదు కేక్ సరిగ్గా. సో ఇది నేను ఒక బౌల్లో సపరేట్ చేసుకుంటున్నానండి మిల్క్ యాడ్ చేసుకోవడానికి. సో ఇది స్లోగా మిక్స్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోండి. సో ఈ టెక్స్చర్లో వచ్చేంత వరకు కలుపుకోండి. సో ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా కలుపుతూ ఉండండి. బికాస్ మనకి చాక్లెట్ పౌడర్ అనేది థిక్ అవుతుంది. నేను ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను అవెన్లో పెట్టడానికి. సో ఫస్ట్ మనం ఒక 2 to 3 డ్రాప్స్ ఇందులో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. బికాస్ మీరు ఈ కేక్ అనేది మీరు ఇందులో వేసిన తర్వాత స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా. సో ఈవెన్ మీకు అవెన్ అవైలబుల్ లేదు అంటే మీరు నార్మల్ స్టవ్లో కూడా చేసుకోవచ్చు. బట్ మీరు స్టవ్లో చేసుకునేటప్పుడు ఒక స్టీల్ బౌల్లో ఈ కేక్ టెక్స్చర్ అనేది పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో మనం కేక్ కోసం తయారు చేసుకున్న పేస్ట్ని బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. నేను దీన్ని ఒక 3 మినిట్స్ అవెన్లో బేక్ చేసుకుంటున్నాను. సో లెట్స్ చెక్. Oh, it's baked well. Oh wow, nice. చాలా బాగా బేక్ అయిందండి. కేక్ మీద స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ ఓరియో కేక్ని ఒక 20 మినిట్స్ అలా డీలో పెట్టుకోండి. ఓన్లీ కేక్ సో ఓరియో కేక్ ఈజ్ రెడీ. పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చిందండి ఓరియో కేక్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ ఓరియో కేక్ తయారైపోయింది మనకి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయిస్ కిచెన్.